అధ్యక్ష, మీ మేనిఫెస్టో అధ్యక్ష, ఇది మీ మేనిఫెస్టో అధ్యక్ష, ఇది ఐకేపీ ఎన్ఆర్ఈజిఎస్ ఆర్టీసీ విద్యుత్ వైద్య ఆరోగ్య మొదలైన ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరణ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తామన్నారు. ఎస్ 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 పరిశీలిస్తాము అన్న మాట చెయ్యము అనామే ఉద్దేశము అని అడుగుతా ఉన్నా. పరిశీలిస్తాము అన్న మాట చెయ్యము అనామే ఉద్దేశము అని అడుగుతా ఉన్నా. నేను మిమ్మల్ని పరిశీలిస్తాము అని చెప్పి ఆ రోజు ఎన్నికలప్పుడు అన్న మాటను మీరు ఏ విధంగా చూపించారు అని అంటే, చేస్తాము ఎలా చేయాలి అన్న విషయం పరిశీలిస్తాము అని చెప్పి మీరు ఆ రోజు ఎన్నికల్లో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఓట్ల కోసం అడిగినప్పుడు చెప్పిన మాట. ఇవాళ ఏం చెప్తున్నారు? మేము పరిశీలిస్తామన్నామే తప్ప ఇస్తామని మేము అనడం లేదు అని చెప్పి మళ్ళీ ఇవాళ ప్లేటు మారుస్తా ఉన్నారు. తేడా ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఇదే. ఇవాళ మీరు చెప్పిన డిపార్ట్మెంట్ అన్ని పేర్లు నేను చెప్పా. ఇవన్నీ కార్పొరేషన్లు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, రెండు అన్ని ఏదైనా కూడా అన్ని గవర్నమెంటే అన్నది మర్చిపోవద్దండి దయచేసి మంత్రి గారు. ఓకే అధ్యక్ష, అసలు నాకు తెలియక అడుగుతాను, ప్రపంచంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ గవర్నమెంట్ పరిశీలించకుండా ఏమైనా చేస్తారా అధ్యక్ష? అది చెప్పండి. మీరు గవర్నమెంట్ పరిశీలించకుండా ఏమైనా చేస్తారా? పరిశీలించిన తర్వాత చేస్తారు, లీగల్గా ఎగ్జామిన్ చేస్తారు. అన్ని ఆస్పెక్ట్స్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఏం చేయాలో గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. అధ్యక్ష, ఇంకొకటి, మా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఆయన రాయలేదు అధ్యక్ష, నేనే రాశాను. నా ఆధ్వర్యంలో రాశాం మేనిఫెస్టో. అంచేత దానిలో ఏమున్నాయో సారాంశం తెలుసు. అంచేత ప్రతిదీ కూడా లీగల్గా పరిశీలిస్తాం. అందుకని దగ్గర నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ మేము పరిశీలిస్తా ఉన్నాం. అందుకనే గవర్నమెంట్ రాగానే ఇమీడియట్గా ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం. క్యాబినెట్ సబ్ కమిటీ నేనే ఉన్నాం, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, ఒకరిద్దరు మంత్రులు ఉన్నారు సార్. మేము డీటెయిల్గా అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. ఈ లోపల వచ్చినటువంటి సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇచ్చిన అధ్యక్ష జడ్జిమెంట్, ఆ జడ్జిమెంట్ని కూడా పరిశీలిస్తున్నాం. దాంట్లో ఏమంటారంటే రిక్రూట్మెంట్ ఎప్పుడు కూడా ఈ రాజ్యాంగ ప్రకారంగా జరగాలి తప్ప ఇటువంటి కాంట్రాక్ట్ బేసిస్ మీదో లేకపోతే ఎట్లాగో రెగ్యులర్ రిక్రూట్మెంట్ జరగడానికి వీలు లేదనేటువంటి వాళ్ళు స్పష్టంగా చెప్పారు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు చెప్పింది మీరు కాదంటారా? లేకపోతే మీకంటే కోర్టులు లెక్కలేకపోవచ్చు, మా కోర్టులు అంటే లెక్కలున్నాయి అధ్యక్ష. కోర్టులు మేము పరిధిలోకి తీసుకుంటాము. అంచేత కోర్టు పరిధిలో తీసుకుని మేము కోర్టులో ఎగ్జామిన్ చేస్తున్నాం. అంచేత సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో పరిశీలించిన తర్వాత మాకు ఏ విధమైనటువంటి 1% అవకాశం ఉన్నప్పుడు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాం అధ్యక్ష. ఓకే మిస్టర్